పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్ పొంది రోడ్డు నియమ నిబంధనలను పాటించాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాడ జగన్మోహన్. నూతన ఇసుక విధానం అత్యంత పకడ్బందీగా అధికార యంత్రాంగం అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. చిత్తూరు నగరంలో అనధికార వాటర్ ప్లాంట్లపై తగు చర్యలను చేపట్టాలి. నగర కమిషనర్ అరుణ. వార్తల్లోని వివరాలు. ప్రజా సంక్షేమం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇసుకను ఉచితం చేశారని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చెప్పారు. మంగళవారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇసుకనే ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకొని సుమారు 50,000 కోట్ల వరకు దోచుకొని పంచుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఇసుకను ఉచితం చేస్తే నిర్మాణ రంగం వేగవంతం కావడంతో పాటు పేదల సొంత ఇంటి కళ నెరవేరి అనేక మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉన్నందున ముందు చూపుతో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయానికి వచ్చారన్నారు. భవన నిర్మాణ రంగం ఊపందుకుంటే అనేక మందికి పలు రకాలుగా ఆదాయ మార్గాలు మెరుగుపడతాయన్నారు. గత ప్రభుత్వ విధానంతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం చితికిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రవాణా ఛార్జీలు చెల్లించి ప్రస్తుతం ఇసుకను తీసుకువెళ్లవచ్చునని తెలిపారు. వైసీపీ నేతలు దీన్ని జీర్ణించుకోలేక ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కొత్త ఇసుక పాలసీలో అక్రమాలకు అవకాశాలు లేకుండా విజిలెన్స్ కమిటీలు పర్యవేక్షణతో పాటు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ నిత్యం పరిశీలిస్తుందన్నారు. ఈ కొత్త ఇసుక పాలసీని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాడ జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే గాంధీ, టీడీపీ నేతలు కోదండ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ఏమవుతుందంటే జనరల్ పబ్లిక్ చాలా సఫర్ అయ్యారు. సొంతగా ఇల్లు కట్టుకునేవాళ్ళు, తర్వాత బిల్డర్లు కట్టినా ప్రజల కోసం వస్తుంది. అక్కడ బిల్డర్లు కానీ కాస్ట్ పెరిగితే ప్రజలకి కాస్ట్ పెరిగిపోతుంది. అందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. నిర్మాణ రంగంలో కానీ ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత సీఎం గారు ఎన్నికల హామీ కూడా ఇచ్చారు. ఇసుక పాలసీని మేము చాలా లిబరల్గా చేస్తామని. అట్లాంటి లిబరల్ చేస్తామన్న దాన్ని ఇప్పుడు ఇంకా ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి ఉచితంగానే అనౌన్స్ చేసేసారు. ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే ఇసుకంతా ఉచితంగా అయిపోతుంది. సో ఇల్లు కట్టే వాళ్ళల్లో మనకి కన్స్ట్రక్షన్ రంగంలో ఇసుక పాత్ర ఎంత ఉంది అనేది మనకు తెలుసు. దాని కాస్ట్ తగ్గిస్తే గృహ అవసరాలన్నీ పెరుగుతాయి, నిర్మాణ రంగం పెరుగుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాంతో ఉన్న అలైడ్ యాక్టివిటీస్ అన్నీ పెరుగుతాయి. సిమెంటు ఒక ఖర్చు పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, రాళ్ళ వినియోగం పెరుగుతుంది, లేబర్కి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఇట్లాంటి నిర్మాణ రంగాన్ని ఇసుక ఒక్కడితో అంత ఆపించేశారు, భయపెట్టేశారు. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఓ మంచి పాలసీ తీసుకొని యాజ్ ఏ సీఎం, వెల్ఫేర్ సీఎం ఈయన అనే విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, అట్లాగే హామీలు ఇచ్చిన దాన్ని ఆయన ఆచరణలో పెట్టడానికి ఇప్పుడు పాలసీ తీసుకొచ్చారు. దాని ద్వారా ఫ్రీ శాండ్ పాలసీ అని చెప్పి దానికి జీవో నంబర్ 43 విడుదల చేయడం జరిగింది. దానివల్ల మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీ శాండ్ ఉంటుంది. దానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్, జిఎస్టీ ఏదైనా ఉంటే కొంచెం కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా మంచి పాలసీ. ఈ పాలసీ వల్ల అందరికీ బెనిఫిట్ జరుగుతుంది, అన్ని రంగాలకి. ఒక వ్యక్తిగతంగానే కాకుండా సిమెంట్ రంగానికి జరుగుతుంది, స్టీల్ రంగానికి జరుగుతుంది, ఇటుక రంగానికి జరుగుతుంది, లేబర్కి జరుగుతుంది. ఇంతమందికి ప్రయోజనం జరిగే ఒక మంచి పని చంద్రబాబు చేశారు. ఆయన కృతజ్ఞత చెప్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా అభినందిస్తూ ఉన్నారు. సో అట్లాగే ఈ విరోధిస్తూ ప్రజలకి ప్రత్యేక ధ్యేయంగా ఈ పాలసీ ఎందుకు పెట్టారనంటే దానికి మళ్ళీ లూప్ హోల్స్ ఉన్నాయని చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. ఇది పెట్టారు కానీ ఆచరణలో ఎట్లా ఉంటుందని దానికి విజిలెన్స్ పర్యవేక్షణ పెట్టారు.
అట్లాగే ఒక జిల్లా స్థాయిలో ఒక శాండ్ కమిటీ లాగా వేయడానికి నిర్ణయించారు. దానిలో కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్టీఓలు, మైనింగ్ అధికారులు, అలాగే విజిలెన్స్ అధికారులు కూడా ఉంటారు. దీని ఆచరణ ఎంత బాగా జరుగుతుందనేది మనకు ముందు కాలంలో తెలుస్తుంది. ఏదైనా అక్రమాలు జరిగితే ఈ కమిటీకి రిపోర్ట్ వెళ్ళిపోతే వెంటనే దాన్ని చర్యలు తీసుకుంటారు. సో అవకాశం కల్పించడమే కాకుండా దాని ఇంప్లిమెంటేషన్ కూడా జాగ్రత్త ప్రివెంటివ్ యాక్షన్ కూడా తీసుకున్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని చక్కగా వినియోగించుకోవాలని, ఈ గృహ నిర్మాణ రంగం మంచి అభివృద్ధికి రావాలని మేమంతా ఆకాంక్షిస్తున్నాం. ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్ పొంది రోడ్లు నియమ నిబంధనలు పాటించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని ఆర్టీఓ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకున్నారు. అనంతరం వాహన చోదకులు పాటించవలసిన రోడ్డు భద్రతా నియమ నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ పొంది ఉండాలని, రోడ్డు నియమ నిబంధనలను పాటించాలన్నారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, రోడ్డు భద్రతలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ నిరంజన్ రెడ్డి, సిబ్బంది, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇది కార్ అయితే మొత్తం 3 ట్రాక్స్ లాస్ట్ లో ఉండేది, మిడిల్ లో ఉండేది అంటే 20 years లోనే లైసెన్స్ వచ్చింది. ఆ రూల్స్ వేరు, ఈ రూల్స్ అది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్, ఇది రైట్ కదా. రోజు చిత్తూరు పట్టణంలో ఆర్టీఓ కార్యాలయానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఆర్టీఓ కార్యాలయం కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే మంచి రెవెన్యూ డివిజన్ కూడా. ఈరోజు నేను కూడా నా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి స్వయంగా నేనే వచ్చి ఈ కార్యాలయంతో పాటు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ట్రైన్ చేస్తూ ఉండారు, ఏమి అనేది ఇన్స్పెక్షన్గా కూడా ఉంటుంది. చూసుకొని స్వయంగా నేను కూడా రెన్యువల్ చేసుకొని వెళ్దామని లైసెన్స్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, అందరూ కూడా లైసెన్స్ని అప్లై చేసి లైసెన్స్ తీసుకొని ఇక్కడ ఎవరైతే లైసెన్స్ పొందుతారో వారికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, మనం ఎక్కడ ఏ సిగ్నల్లో ఎలా మనం వాహనాన్ని పార్క్ చేసుకోవాలి, లేదంటే ఎలా మూవ్ కావాలి అనే అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ బాగా జరుగుతున్నాయి, చూస్తున్నాను. సో అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, యూత్, ముఖ్యంగా యువత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా బైకులు, ఇవాళ కార్లు తోలడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా లైసెన్స్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన ఇసుక విధానం 2024ను అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ చిత్తూరు రూరల్ మండలం దిగువ మాసాపల్లి ఇసుక స్టాక్ యార్డును పరిశీలించిన జిల్లా కలెక్టర్ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ఇసుక విధానం 2024ను అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వినియోగదారులు యూపీఐ ద్వారా నగదును చెల్లించవలనని, వినియోగదారులు చెల్లించిన మొత్తమునకు రసీదు ఇవ్వబడునని తెలిపారు. ఇసుక డిపోల యందు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుకను పొందగలరన్నారు. ఈ ఇసుక డిపోల యందు మొదట వచ్చిన వారు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వబడునని, నగదు రుసుమును చెల్లింపులు అనుమతించబడువని, వినియోగదారులు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, వాహనం నెంబర్, డెలివరీ అడ్రస్ ఇచ్చి పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో అనధికారికంగా ఉన్న వాటర్ ప్లాంట్కు నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. నగర కమిషనర్ అరుణ ఆదేశాలతో నగరపాలక పరిధిలో అన్ని వార్డులలోని నీటి శుద్ధి కేంద్రాలను నగరపాలక అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి
ISI వాటర్ టెస్టింగ్ సర్టిఫికేట్, ట్రేడ్ లైసెన్స్, వాటర్ ప్లాంట్ బిల్డింగ్ అప్రూవల్ లేని వాటర్ ప్లాంట్లను గుర్తించి నోటీసులను జారీ చేశారు. అనధికార వాటర్ ప్లాంట్లన్నీ నోటీసులు అందినంత సత్వరం మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. లేని పక్షంలో కార్పొరేషన్ యాక్ట్ 1955 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ నోటీసుల్లో హెచ్చరించారు. ఈ నెల 10వ తేదీన చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మజ పేర్కొన్నారు. మంగళవారం ఆమె మీడియాకు వెల్లడిస్తూ ప్రముఖ కంపెనీలైన అమర్ రాజా, HDFC, CCA విద్యా సంస్థల నుండి సూపర్వైజర్, మేనేజర్, ITI విద్యార్హతతో ఆపరేటర్ పోస్టు, రిసెప్షనిస్ట్, ఆఫీస్ బాయ్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ తదితర పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. నెలకు 8,000 రూపాయల నుండి 14,000 రూపాయల వరకు ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు. గుడ్ మార్నింగ్. నేను పద్మజ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని. ప్రతి నెల ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నందు జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా రేపు ప్రముఖ సంస్థలైన అమర్ రాజా, తర్వాత HDFC లైఫ్ ఇన్సూరెన్స్, CCA ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీంట్లో అమర్ రాజాలో అయితే సూపర్వైజర్ గాను మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ITI చేసిన వాళ్ళకి ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. తర్వాత CC ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో రిసెప్షనిస్టు, తర్వాత ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, ఆఫీస్ బాయ్స్ కావాల్సి ఉంది. దీనికి పేమెంట్ వచ్చేసి 8,000 నుంచి 14,500 వరకు కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇక్కడ ప్రతి వారం కూడా ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. జాబ్ సీకర్స్ అందరూ, ఎవరికైతే ఉద్యోగం అవసరం అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మీ క్వాలిఫికేషన్కి, మీ పర్ఫార్మెన్స్కి తగ్గ జాబ్ని పొందవచ్చు. ఇది ఒక మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకొని అందరికీ కూడా విన్నవించడం జరుగుతుంది. నగర పరిధిలో పూణేపల్లి వద్ద నిర్మించిన టిడ్కో గృహాల లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ చెప్పారు. మంగళవారం ఎమ్మెల్యే మేయర్ అముద, కమిషనర్ డాక్టర్ అరుణ టిడ్కో అధికారులతో కలిసి పూణేపల్లి వద్దనున్న టిడ్కో గృహాలను సందర్శించారు. గృహ సముదాయంలో గృహాలను, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. పెండింగ్ పనులపై టిడ్కో అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2017-18లో పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో టిడ్కో గృహాలకు శ్రీకారం చుట్టి పట్టాల పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం టిడ్కో సముదాయంలో 2,000 గృహాలలో పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలోనే పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిన గృహాల్లోనూ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయించాలని టిడ్కో అధికారులు గుత్తేదారులను ఆదేశించినట్లు చెప్పారు. గృహ సముదాయంలో ప్రజలకు మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ, లైటింగ్, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, కార్పొరేటర్లు, ఇతర నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సార్ ఇంకొకటి ఏమంటే వాళ్ళు ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మాకి మీకు డబ్బులు అందరికీ నమస్కారం. ఏవైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 2017-18లో ఈ టిడ్కో హౌసింగ్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమంలో చాలామందికి పట్టాలన్నీ ఇచ్చేది జరిగింది. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక వీటిని ఏది డెవలప్ చేయకుండా 5 ఏళ్ళు వదిలిపెట్టి ఆఖరి 5 నెలలు ఉండగా పెయింటింగ్ మాత్రం ఒకటి కొట్టిపెట్టారు. అయితే ఇప్పుడు వచ్చి చూసాము, అన్నీ మంచి ఇండ్లుగా ఉన్న వాటిని పాడు చేసి పెట్టారు. వాటినంతా కూడా రివైజ్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2,000 ఇండ్లు మనం ఇచ్చేకి రెడీగా ఉందని చెప్పారు. వాటన్నిటిని కూడా తక్షణమే ఈ నెల లోపల వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా రెడీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే 650 ఇండ్లు పెండింగ్ ఉందో వాటికి సంబంధించిన అలాట్ అయిన వాళ్ళంతా కూడా రావడం జరిగింది. వారికి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ల లోపల వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం
తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారనే హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా మరొకసారి అధికారులతో మాట్లాడాక కన్సల్ట్ కాంట్రాక్టర్ ఎన్సీసీ వారితో పాటు మా హౌసింగ్ అధికారులందరితో పాటు చర్చించి ఆ పెండింగ్లో ఉన్న 650 ఇండ్లను తక్షణమే ప్రారంభించి వీళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశిస్తున్నాను. కలుషిత ఆహారం తిన్న 2 మానసిక వికలాంగ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన తిరుపతి నగరంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిరుపతి నగరం పద్మావతిపురం సమీపంలో పాస్ అనే స్వచ్ఛంద సంస్థ మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఇందులో చాలా మంది మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలను సంరక్షిస్తున్నారు. యథావిధిగానే మంగళవారం మధ్యాహ్నం కూడా ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించారు. కొంతసేపటి తర్వాత 7 పిల్లలు వాంతులు చేసుకుంటూ పడిపోయారు. వెంటనే వారందరినీ తిరుపతి రూయ ఆసుపత్రికి తరలించారు. ఇంకొద్దిసేపటికి మరో 5 పిల్లలు కూడా అదే విధంగా అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ పాస్ స్వచ్ఛంద సంస్థ తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో శేషాచలం, గణపతి మరణించారు. మరో 10 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమకు ఏమి జరిగిందో కూడా చెప్పలేని మానసిక వికలాంగ పిల్లల దయనీయ స్థితి రూయ ఆసుపత్రి వైద్య సిబ్బందిని కూడా కట్టుతడి పెట్టించింది. అస్వస్థతకు గురైన పిల్లలందరికీ అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. సమాచారం అందిన వెంటనే తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి మానసిక వికలాంగ పిల్లలు చికిత్స పొందుతున్న రూయ ఆసుపత్రికి చేరుకున్నారు. పిల్లలకు మెరుగైన చికిత్స అందించే దిశగా ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పిల్లలు అస్వస్థతకు గురి కావడం వెనుక కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఒక బ్రాడ్ డెడ్ కేసు రూయ హాస్పిటల్కి రావడము, అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ఒక బ్రాడ్ డెడ్ కేసు రూయ హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ తర్వాత రూయ హాస్పిటల్ ఆర్ఎంఓ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది బై 10 o'clock ఈ విధంగా ఒక కేసు డెత్ అయింది డ్యూ టు డయేరియా అని చెప్పడం జరిగింది. అందువల్ల ఇమ్మీడియట్గా నేను గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా మా యొక్క టీం అందరికి కూడా ఇన్ఫామ్ చేసి అక్కడ సెంటర్ దగ్గర మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన డిపిఓ గారికి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్కి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి ద్వారా ఒక ఇన్వెస్టిగేషన్ టీం కూడా వేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో ఎస్పీఎం ప్రొఫెసరు, మైక్రోబయాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక టీమ్గా పంపించి ఎందువల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి బ్రాడ్ డెడ్ కేసులు వచ్చాయని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి కిచెన్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాటర్ శాంపిల్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా ఫుడ్, అదేవిధంగా వాటర్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో ప్రైమరీగా మాకు తెలియదంటే మేము మన ఆర్డీఓ గారు జిల్లా ఆఫీసర్ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని వాళ్ళు ఇన్హౌస్ డాక్టర్గా అపాయింట్ చేసుకొని ఈ 2 days నుంచి అంటే శనివారం రాత్రి ఆదివారం పొద్దున వచ్చినటువంటి కేసులంతా కూడా వాళ్ళ ఇన్హౌస్లోనే ట్రీట్మెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం కానీ, ఎంఎల్హెచ్పీస్ కానీ, లేకపోతే డాక్టర్ కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు మేనేజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే రూయ హాస్పిటల్కి ఒక బ్రాడ్ డెడ్ కేసు వచ్చిందో అప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఇక క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రూయ హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా గౌరవ ఆర్డీఓ గారి ద్వారా అంతా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ప్రజెంట్ స్టేబుల్గా ఉన్నారు. అదేవిధంగా రూయ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, ఇంకా ఈ మిగతా పిల్లలందరినీ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి ఒక 3 పిల్లలకు కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది.
కంటిన్యూగా ఈ యొక్క ఎందువల్ల జరిగిందని చెప్పి ఇన్వెస్టిగేషన్, అదేవిధంగా ఒక డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టంకి మన మార్చికి తరలించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఇచ్చే ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారము ఫర్దర్గా ఎలా యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సార్ ఇప్పటివరకు జిల్లాలో ఎన్ని డైరియా కేసులు వచ్చాయి, ఏంటి, ఎక్కడెక్కడ? ఇప్పుడు ఆల్రెడీ వరదైపాలెము గుంటూరులో ఇష్యూ సీరియస్ ఉంది, అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఏంటి సార్? ఇప్పుడు మనకు చెన్నూరు హాస్టల్లో వచ్చిన తర్వాత 17 కేసులు, తర్వాత బిఎన్ కంట్రీలో జాతర తర్వాత ఒక 11 కేసులు రావడం జరిగింది. అక్కడ కంటిన్యూగా మెడికల్ క్యాంపులు పెట్టి మొత్తం డయేరియా మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా అంతా కూడా ఒక్కసారిగా డ్రైవ్ చేసి అన్ని మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ, లేకపోతే ఎక్కడ ట్యాంక్స్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా డిపిఓ గారు, SCRWS, డిఈఓ గారు జిల్లా మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ఒకే రోజు 26వ తారీఖు డ్రైవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కూడా బయట అవుట్ బ్రేక్స్ అనేది కానీ డయేరియా కేసులు ఎక్కడ రాలేదు. ఇది ఇన్హౌస్గా ఒక ఆర్గనైజేషన్లో ఒక ఇన్స్టిట్యూట్లో బయటికి రాకుండా కేసెస్ చెప్పకుండా చేయడం వల్ల జరిగింది. ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క అర్బన్ సెంటర్ని, ప్రతి ఒక్క NGO హోమ్ని, ప్రతి దగ్గర కూడా మా డాక్టర్స్ అందరు టీం అందరూ కూడా పంపించి, అదేవిధంగా ఈ యొక్క డిజేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, జిల్లా ఆఫీసర్తో కూడా మాట్లాడి ఇంకెక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ప్రతి ఒక్క NGO హోమ్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడులో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో కూటమి నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్లస్టర్ వారీగా సమావేశమై గెలిపించిన కార్యకర్తలకు చిత్తూరు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి నేతలందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లి తిరుపతి నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే సర్దుకుపోవాలని తెలిపారు. అలాగే కష్టపడిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానం ఉంటుందన్నారు. తిరుపతిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. అలాగే వైసీపీ నుండి టీడీపీలోకి చేరేందుకు వైకాపా నేతలు ఉత్సాహం చూపెడుతున్నారని, స్థానిక కూటమి నేతల అనుమతి, అంగీకారం లేకుండా ఏ ఒక్కరిని కూటమిలో చేర్చుకునే అవకాశం లేదన్నారు. జరిగిన అరాచకాలు, దానికి 175 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 164 నియోజకవర్గాలు వన్ సైడ్ వారుగా ఈ ఎలక్షన్ జరిగింది. దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మెజారిటీ రాలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మెజారిటీకి నాయకులు, కార్యకర్తలు, లీడర్లు ఇంకా ఎంతోమంది కృషి చేశారు. NRIలు ఒక్కొక్కరు 2 లక్షలు, 1,50,000, 30,000 ఖర్చులు పెట్టుకొని ఓట్లు వేయడం కూడా జరిగింది. ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈసారి కసిగా పనిచేసి పవన్ కళ్యాణ్ని గేట్లు కూడా తాకనివ్వను అన్నాడు. ఈరోజు అసెంబ్లీలో అపోజిషన్ పాత్ర కూడా పోషించే అర్హత లేకుండా దీనికి కూటమి కృషి చేసిందనేసి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలనేసి కూడా, వారితో పాటు మనమందరం కూడా ఓటర్ మహాశయులందరూ కూడా చేశారు. లీడర్లంతా కూడా కసిగా చేశారు. దీనికి వచ్చాయి. ఖచ్చితంగా ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ జరిగిన ఈ 5 సంవత్సరాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడారు. ఒక నియంతల రాష్ట్రంలో ఎలా ఉంటే ఇక్కడ కూడా ఒక నియంతలాగా ఇక్కడున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టించడం జరిగింది. ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ఎంతోమందిని భయభ్రాంతులు చేయడం జరిగింది. అయినా భయపడకుండా ఓట్లు వేయడం, బుద్ధి చెప్పడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా ఓటర్ మహాశయులు గుర్తు చేసుకోవడం, వాళ్ళందరికీ కూడా మంచి గుణపాఠం నేర్పారనేసి కూడా మరొక్కసారి వాళ్ళని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నా. అక్కడైతే ఎన్నో ఇబ్బందులు పెట్టించారు. షాపులు మీరు కూటమికి పనిచేస్తే షాపులంతా బంద్ చేస్తామన్నారు. కానీ ఏది జరిగినా తెగించి ఈరోజు అన్ని చోట్ల చేశారు. 50 డివిజన్లు, ఒక కొండ తిరుమల కొండ, ఒక చెట్టుపల్లి, ప్రతి చోట కూడా 52 ఏరియాలలో కూడా
ప్రతి ఏరియాలో కూడా మెజారిటీ రావడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న నిర్వహించనున్న సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని సందర్భంగా అర్చకులు మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్యామలారావు మాట్లాడుతూ సంవత్సరంలో 4 సార్లు ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, కోర్టు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశామన్నారు. స్వామివారి మూల విరాట్లను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశామన్నారు. అనంతరం స్వామివారి మూల విరాట్లకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ నరసింహ కిషోర్, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.